తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో మన శ్రీకృష్ణ దేవాలయంలో డిసెంబర్ 16వ తేదీ నుంచి తిరుప్పావై ప్రవచనాలు జరుపుకుంటున్నాము. ఈ ప్రవచనాలకి భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఈరోజు 24వ పాశురము పోతి పాశురము. ఈ పాశురం సందర్భంగా ఈ దేవాలయానికి వచ్చేటువంటి మహిళా భక్తులందరూ చాలా అందంగా ముగ్గులు అలంకరించారు. పూలతోటి శంఖము, చక్రము, నామాన్ని, అలాగే అమ్మవారి జడను, ఇంకా రకరకాల ఆకృతులలో పూలతోటి అలంకారాలు చేశారు. ఇప్పటిదాకా మీరు ముందుగా వీడియోలో చూశారు. అటువంటి అలంకరించినటువంటి ముగ్గుల మధ్యలో దీప ప్రమిదలు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ప్రవచనం పూర్తయ్యి గోదా శ్రీకృష్ణ స్వామి యొక్క షోడశ ఉపచార పూజలు పూర్తయిన తర్వాత గోదమ్మ వారిని దేవాలయం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణంగా ఊరేగించి ఆ తర్వాత దేవాలయంలో హారతి సమయాన ఈ ముగ్గులలో ఉంచినటువంటి దీపాలన్నీ కూడా వెలిగిస్తారు. ఆ వెలిగించిన దీపాలను మనము ఆ సందర్భంలో చూడవచ్చు. ముందుగా అర్చకులు అలాగే భక్తులు తిరుప్పావై పారాయణ చేశారు. తిరుప్పావై పారాయణ అనంతరము టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు అనుమతించిన ప్రకారంగా బ్రహ్మశ్రీ భాస్కర భట్ల ఆంజనేయ శర్మ గారు 24వ పాశురంపై చాలా అందంగా ప్రవచనాన్ని వినిపించారు. దేవాలయ చైర్మన్ శ్రీ పాశం యాదగిరెడ్డి గారు ఆంజనేయ శర్మ గారిని ప్రవచనానికి ముందుగా పూలమాలతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో మన శ్రీకృష్ణ దేవాలయంలో 2వ సంవత్సరం తిరుప్పావై ప్రవచనాలు జరుపుకుంటున్నాము. నిన్న వరకు 23 పాఠములు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 24వ పాఠము చాలా ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. నిన్నటి వరకు గోపబాలికలందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భవనంలో ప్రవేశించి నందగోపుని, యశోదను, బలరాముని, శ్రీకృష్ణుని, నీలాదేవిని మేల్కొల్పి ఈరోజు ఈ పాఠంలో ఆయన అనేక అవతారాల్లో చేసిన విషయాన్ని ప్రకటిస్తూ మంగళం పాయ సన్నివేశము ముందుగా పాఠం అనుసంధానం చేసుకొని దీని అర్థానికి వెళదాము. అర్థం అందరికీ తెలిసిందే కాబట్టి ఎక్కువగా చెప్పాను. అన్నకు బలగం కళందా కడిపోతి చెన్నకు తెండి లంకై చెత్తాయి తిరల్పోతి ఒంట్రచ్చగడం ప్రచ్చాయి పొగల్పోతి కన్నను కునిలా ఎరిందాయి కలల్పోతి కుండ్రను కుడయా ఎడుతాయి గుణంపోతి వెంటను కవై కడుపు నింకై వేల్పోతి ఎంతనం సేవకమే ఏ తిపరై కొల్వార్ ఇంద్రయా బంధు ఇరంగేలో రింబాబాయ్. ఒక్కసారిగా పూర్తయిన తర్వాత ఇలా ఏ అవతారం ఇచ్చాడు అని జ్ఞాపకం వచ్చింది. ముందుగా ఉత్తమాన పేర్పాడై చేసినటువంటి విషయాలు, అద్భుతాలు, పరాక్రమాలు అనేకం ఉన్నాయి. అటువంటి వీరగాథలన్నీ కూడా వాళ్ళు స్తోత్రం చేసి అక్కడకు అరే ఇంతకు ఇంత పొగడుతున్నారు, ఏం కావాలి, ఏం కావాలి, ఇంత చదువుతున్నారు అని అంటే పలానే వాక్యాన్ని ఇస్తారని రాత్రి చెప్పారు కదా, కష్టపడి వచ్చాం మేము, కాబట్టి మాకు ఆ మోక్షము అనే ఒక్కటే ఒక పదం చాలు, ఏం అవసరం లేదు, మళ్ళీ జన్మలేదు, మళ్ళీ పుట్టలేదు, మళ్ళీ గొప్ప లేవు, ఈ గుడి లేదు, లేదా దీపాలు లేవు, ముగ్గులు లేవు, ఏం లేదు. మోక్షం వస్తే ఏముంది, అన్ని అక్కడే చేసుకుంటాం కదా. ఆ మోక్షం అనే ఒక్కటి ఇదే సరిపోతుంది అని వరకు వారు వచ్చినటువంటి ఆ ముఖ్యమైన ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని వారు వివరించారు అని గోదాదేవి మనకి ఇవ్వడం జరిగింది. విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ
ఆ ప్రవచనాన్ని విని భక్తులందరూ కూడా తన్మయులయ్యారు. తర్వాత కృష్ణస్వామికి గోదా అమ్మవారికి అష్టోత్తర శతనామ సహిత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి ప్రతిరోజు ప్రకారంగా కార్యక్రమము జరిగింది. ఈ వీడియోలో తర్వాత కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆమత్రయ విధానార్థం మమ వ్యాపార ఉద్యోగ వృత్తిరంగ దినదిన అభివృద్ధ్యర్థం సర్వ సౌభాగ్య సౌశీర్య ప్రాప్త్యర్థం మమ గృహేణ స్థిరలక్ష్మ్యాः నిత్యనివాస సిద్ధిద్వారా ధన ధాన్య సమృద్ధ్యర్థం ఏతత్కాలే శ్రీ గోదాదేవి దివ్య పరిపూర్ణ అనుగ్రహేణ ధర్మమాస వ్రత మహోత్సవ ప్రయుక్త శ్రీ గోదాదేవి కుంకుమార్చన పూజ అద్య కరిష్యే.
श्री महालक्ष्मी नमः श्री भूदेवी नमः श्री नीलादेवी नमः श्री भूतादेवी नमः श्री अन्नाय नमः श्री गरुडाय नमः शिवदेव शिवदेवाय नमः शिवद्वारवरमणे नमः स्वाचार्य नमः భక్తుల
கடல் போற்றி என்னென்று உச்சேவகமே சிப்பனை கொள்வான் இந்தியா வந்தோம் இறங்கே சிவ அசூத்திகள் அஸ்தூரி